2025 మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరిగినటువంటి నేపథ్యంలో వర్ల రామయ్య నేతృత్వంలో ఎన్నికల కమిటీ చేసింది. జాతీయ అధ్యక్ష పదవికి సిబిఎన్ నామినేషన్ వేయటం, ఆ నామినేషన్ కూడా ఒకటి మాత్రమే ఉండటం, ఏకగ్రీవంగా సహజంగానే సిబిఎన్ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు కావడం జరిగింది. ఇప్పటికీ ఆ పార్టీ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఉంది, కర్ణాటకలో శాఖలు కొన్నిసార్లు శాఖలు అయితే ఉన్నాయి ఆ పార్టీకి సంబంధించి. సో సిబిఎన్ ఏమంటున్నాడంటే, నేను పార్టీకి ధర్మకర్తను మాత్రమే, భవిష్యత్ నాయకత్వాన్ని నేను తయారు చేస్తున్నాను అని మనం మహానాడు ఉపన్యాసాలు విన్నప్పుడు అర్థమవుతా ఉంటుంది. ఇంకొక వైపు లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా లేదా, మిగతా సామాజిక సమీకరణలు ఇవన్నీ కూడా ఇందులో ముడిపడి ఉన్నాయి. సో ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో జరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సోదరులారా, సోదరీమణులారా, సిబిఎన్ మాట్లాడుతూ ఇంకా నాకు తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు నాకు 2 కళ్ళ లాంటివి అని చెప్తా ఉన్నాడు. సో తెలంగాణ జలవనరులు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా తెలంగాణ జలవనరులు వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి నీళ్ళని ఆనకట్ల గట్టి మళ్లించుకుంటే సంతోషిస్తామని చెప్తా ఉన్నాడు సిబిఎన్. సో కావాలనే బీఆర్ఎస్ పార్టీ విమర్శలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ మీద అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రస్తావన చేయడం జరిగింది. సో అధ్యక్షుడు అయిన తర్వాత ఉపన్యాసం చేస్తూ చంద్రబాబు 2 తెలుగు రాష్ట్రాలు నాకు 2 కళ్ళని, జలవనరులకు సంబంధించి తెలంగాణ జలవనరుల్ని అడ్డుకోమని, వృధా అవుతున్నటువంటి సముద్రం పాలవుతున్నటువంటి నీళ్ళని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటే మంచిదని, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విమర్శలు అంతా పట్టించుకోవాల్సినవి కాదని, గతంలో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పాలన గంజాయి, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలకు నిలయంగా మారిందని, రాక్షస మోకల పాలనలాగా, రౌడీ పాలనలాగా కొనసాగిందని, మేము వచ్చిన తర్వాత వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకు పోతున్నామని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం మిత్రపక్షాలు బీజేపీ, జనసేన పొత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాం, కేంద్రంలో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వామ్యంగా ఉన్నాం, ఆ పేరుతోని రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంత మాత్రాన తెలంగాణని కూడా చిన్న చూపు చూడలేదు. తెలంగాణకి రావాల్సిన వాటిని రప్పించడంలో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం రాష్ట్ర శాఖ పనిచేస్తుందని భవిష్యత్తులో అని ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి వచనాలు, మాటలు మనం సిబిఎన్ నోటి వెంట విన్నాం. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వించేలాగా ఉండాలని, 2047కి ప్రపంచంలో తెలుగు వాళ్ళు టాప్గా ఉండటం కోసం ప్రణాళికలు తయారు చేస్తున్నామని, అదేవిధంగా 2047 నాటికి టాప్గా తెలుగు వాళ్ళు ఉండాలని చెప్పేసి 40 ఏళ్ల కాలంలో 43 ఏళ్ళు అవుతుంది తెలుగుదేశం పార్టీ పెట్టి, నేను ఒక ధర్మకర్తను మాత్రమే, ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం రాబోయే 40 ఏళ్ళకని చెప్పేసి చంద్రబాబు ఈ సందర్భంగా ప్రస్తావించినటువంటి అంశాలు మనన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రాజకీయాలు, పాలనా అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ అని, అదేవిధంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశానికి ఫస్ట్ కార్యకర్తలని చెప్పేసి ఈ సందర్భంగా సిబిఎన్ ప్రస్తావించిన అంశాన్ని గుర్తు చేసుకుందాం. ఇంకా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు సిబిఎన్ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలమని, అదేవిధంగా ఏదైతే ఉన్నదో కోటి సభ్యత్వాలు చేసినటువంటి ప్రాంతీయ పార్టీగా ఇదొక రికార్డ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు రౌడీలతో, రాక్షసులతో రాజకీయం చేస్తూ ముందుకెళ్లాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా గత పాలక వర్గాలను ప్రస్తావించినటువంటి సందర్భాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే ఇంకొక వైపు లోకేష్ అభిమానులు కానీ, లోకేష్ సంబంధించినటువంటి టీం ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో పార్టీ పొలిట్ బ్యూరో ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. సో ఇప్పటికే సిబిఎన్ మాత్రం భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేస్తున్నామంటున్నారు. మతలబు మనకి బయటపడుతుంది. సో లోకేష్కి మెయిన్ బాధ్యతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా ఎవరనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది. తెలంగాణకి సంబంధించి కూడా నదీ జలాల మీద కొన్ని చట్టాలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టు కానీ, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి కానీ, కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి కూడా తెలంగాణకు అనుకూలమైనటువంటి తీర్మానాలు ఈ మహానాడులో చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 6 వారంటీలు గ్యారంటీలు, అదేవిధంగా మహిళా అభ్యుదయం, యువత, నిరుద్యోగ వృత్తి, ఇంకా అనేక అంశాలు, ముఖ్యంగా కార్మికులకు సంబంధించిన అంశాలు, రైతులకు సంబంధించిన అంశాలు, మహిళలకు సంబంధించి వచ్చినప్పుడు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఆగస్టు 10 నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఇప్పుడున్నటువంటి పథకాలను కంటిన్యూ చేస్తూ మరిన్ని పథకాలతో ప్రజలకు చేరువ కావాలని చెప్పేసి, ఆ విధంగా డోక్రా మహిళలకు సంబంధించిన అంశాలు, ఇట్లా విద్యార్థి, యువజన, రైతు కూలీ, మహిళ, యువత, కార్మిక, అదేవిధంగా అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి ఇట్లా అనేక అంశాల మీద ఈ మహానాడులో తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతున్నట్టుగా 2027 నాటికి పోలవరం ప్రాజెక్టుని కంప్లీట్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు. బహిరంగ సభకు సంబంధించి కూడా 5 లక్షల మందికి సంబంధించి సమీకరణ ప్రణాళిక చేశారు. ఆ విధంగా మంచి మెసేజ్ ఇచ్చి ఊపుతోని కార్యకర్తల్ని ఇంటికి పంపించారు. అంటే కార్యకర్తల్ని ఆ ఉత్సాహంతో గ్రామాల్లోకి వెళ్ళి పనిచేసుకునే విధంగా ఇది గ్రాస్ లెవెల్స్ని, బూస్టింగ్ లెవెల్స్ని పెంచి పంపించే ప్రయత్నం ఈ మహానాడు 2025 చేస్తున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా ఈ బహిరంగ సభకు కూడా ఆ చుట్టూ ఉన్నటువంటి కడప చుట్టూ ఉన్నటువంటి 50 నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేస్తున్నారు. జనరల్గా ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ హైదరాబాద్ జరిగితే హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను మోటివేట్ చేస్తారు. నల్గొండ జరిగితే నల్గొండ చుట్టూ, ఖమ్మం జరిగితే ఖమ్మం చుట్టూ, ఇట్లా విజయవాడ జరిగితే విజయవాడ చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టార్గెట్ అవుతాయి. జనరల్గానే కడప కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ బహిరంగ సభ, మహానాడు ముగింపు సభ ఏదైతే ఉందో, ఈ మహానాడు ముగింపు బహిరంగ సభకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, ఈ బహిరంగ సభకి కడప, కర్నూలు, చిత్తూరుతో పాటుగా అటు రాయలసీమ జిల్లాలను బేస్ చేసుకుని, అదేవిధంగా నెల్లూరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున 50 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున బహిరంగ సభకు సంబంధించి ఏర్పాటు జరుగుతుంది. ప్రభుత్వం కూడా తెలుగుదేశం చేతిలో ఉంది కాబట్టి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు ఇవన్నీ ఇంకెక్కువ గ్యాదర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ప్రభుత్వం కూడా జోష్లో ఉన్నది. వచ్చి కూడా సంవత్సరంన్నర కాలం కూడా కావట్లేదు, సంవత్సరం దాటుతూ ఉంది. సో కార్యకర్తలు కూడా జోష్లో ఉన్నారు, ఆ విధంగా ఉన్నది. సో ఇది పాజిటివ్ టాక్గా మనం తెలుగుదేశానికి సంబంధించి మనం చెప్పుకోవచ్చు. సోదరులారా, సోదరీమణులారా, సో ఇప్పటికే నారా చంద్రబాబు అనే నేను అంటూ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 1995 నుంచి 2025 దాకా సిబిఎన్ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. సో ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో జై బాబు, జై టీడీపీ, జై బాబు నినాదాలతోని ఆ ప్రాంగణం అంతా దద్దరిల్లింది. సో తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎన్టీఆర్ అంటూ తెలుగుదేశం పసుపు శ్రేణులు, పసుపు సైన్యం పెద్ద ఎత్తున నినాదించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మహానాడికి 25.2 కోట్ల విరాళాలు వచ్చినట్టుగా ఈ మనకున్నటువంటి సమాచారం వల్ల తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ సమాచారం తెలిపారు. మంగళవారం నాడు 21,90,00,000 విరాళాలు రాగా బుధవారం 3,31,00,000 వచ్చినట్టుగా మొత్తం 25,21,00,000 రూపాయలు మహానాడు సంబంధించి జరగడం జరిగింది, ఫండ్ వచ్చినట్టుగా. సో ఇప్పటికే అనుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రానికి పోలవరం బనకచర్లతో నష్టమే లేదు, గోదావరి కృష్ణా జలాలను ఉపయోగించుకోండి అని చెప్పేసి సముద్రం పాలవుతున్నట్టు దాన్ని ఉపయోగించుకొని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 9,000 కోట్లతో కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి జిందాల్తో మాట్లాడినట్టుగా మొదటి దశలో 4,500 కోట్లు, రెండో దశలో 4,500 కోట్లతోని మొత్తం 9,000 కోట్లతోని 3 MTPA సామర్థ్యంతో నిర్మిస్తారు. దీని ద్వారా 3,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఉద్యోగాలు లభిస్తాయి. జూన్ 12 లోపు దాన్ని కొబ్బరికాయ కొట్టి, అంటే 2025 జూన్లో దానికి ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి గండికోట, దాంతోపాటు గండికోటలో 100 అడుగుల కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా మహానాడు వేదికగా తెలుగుదేశం పిలుపునిచ్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతుందో రాయలసీమలో రక్షణ రంగం ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరినట్టుగా ఈ వేదిక నుంచి మనకి సిబిఎన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5 ప్రాంతాలను నాగాయలంక, దోనకొండ, అనంతపురం ప్రాంతం, ఓరోకల్ డ్రోన్ సిటీ, డిఫెన్స్ అవసరమైనటువంటి డ్రోన్ తయారు చేసుకోవచ్చు, విశాఖను నావల్ హబ్గా తయారు చేయాలని చెప్పేసి, రక్షణ పరిశ్రమలు పెట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. లేపాక్షి, ఓరోకల్లు హబ్ ఎలక్ట్రానిక్ సిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి సిబిఎన్ ఇక్కడ నుంచి ప్రతిపాదన చేశారు. దాంతోపాటు విమాన తయారీ సంస్థ ఏర్పాటుకు అనంతపురం జిల్లా లేపాక్షి ప్రాంతం అనువైందని రక్షణ మంత్రికి ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చినట్టుగా, బెంగళూరు నుంచి HAL మార్చాలని అడిగినప్పుడు కర్ణాటకలోని కొందరు దాన్ని వద్దంటున్నారు. సో నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఇతర రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు అడగాలని నేను చెడ్డపేరు తెచ్చుకోలేదు, మనకి రావాల్సినవి మనం తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నారు
సో కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపమే తప్ప నాకే సంబంధం లేదని అంటున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ముందుకు పోతానని చెప్పేసి పోలవరానికి 12,500 కోట్లు కేటాయించినట్టుగా, అమరావతికి 15,000 కోట్లు కేట్లు సమకూర్చినట్టుగా, విశాఖపట్నం రైల్వే జోన్కి 1,20,00,000 1.20 లక్షల కోట్లతో జాతీయ రహదారులు నిర్మిస్తున్నట్టుగా, గ్రీన్ ఎనర్జీ కింద సూర్యగర్ ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామన్నట్టుగా 2,000 మెగావాట్లు కుసుమ్ ప్రాజెక్టులుగా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయడానికి ఇదేనట్టుగా చెప్తా ఉన్నారు. గ్రీన్ ఎనర్జీ సరఫరాకు 28,000 కోట్లను ఇచ్చేందుకు అంగీకరించినట్టుగా సిబిఎన్ మనకి తెలిశారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆ సంబంధ బాంధవ్యాలు అయితే ఉన్నాయి. సో ఇదేమైనప్పటికీ కూడా సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక పాజిటివ్ ఎనర్జీతోని తెలుగుదేశం పార్టీ ముందుకు వెళుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సోదరులారా, సోదరిమణులారా, సో పెద్దలారా, మిత్రులారా, తెలుగుదేశం పార్టీకి సంబంధించింది ఈ మహానాడు ఇలా ముగిసిందని మనం చెప్పొచ్చు. సో ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జాతీయ పార్టీగా ఉన్న శాఖల్ని సొంతం చేసుకోవటం, ఇన్సూరెన్స్ కార్యక్రమాలు, పార్టీ కేడర్గా రక్షించుకోవడంతో పాటుగా, పార్టీ అభివృద్ధితో పాటుగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలనకు సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేసే వైపుగా కేంద్రం నుంచి మరిన్ని నిధులు తెచ్చుకొని రాష్ట్ర అభివృద్ధి చేసుకునే విధంగా, సో కార్యకర్తలే ఫస్ట్, పరిపాలనా రాజకీయ అంశాల్లో రాష్ట్రం ఫస్ట్ అయితే తెలుగుదేశం పార్టీకి, జాతీయ పార్టీకి కార్యకర్తలే ఫస్ట్, నేను ఒక ధర్మకర్తను మాత్రమే, భవిష్యత్ నాయకత్వాన్ని నేను తయారు చేస్తున్నాను అంటూ చంద్రబాబు మాటలు విజన్ని, తన యొక్క దూరదృష్టిని మనకి తెలియజేస్తామని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, ఇంతకుముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాద ప్రతివాదనలు గత వీడియోస్లో మనం చెప్పుకున్నాం. సో మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. పార్టీ పోలిట్ బ్యూరో కానీ, లోకేష్కి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వటం కానీ ఆ పార్టీ అంతర్గత వ్యవహారమైన. సో గత 10 దశాబ్దన్నర కాలంగా ప్రజల్లో ఉండి పనిచేస్తున్నటువంటి లోకేష్ అన్న సో సమర్థవంతంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు, ఓడిపోయి ఉన్నప్పుడు కూడా తన కర్తవ్యాలు నిర్వర్తించినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. సో వర్కింగ్ ప్రెసిడెంట్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇప్పటికే ప్రధాన కార్యదర్శి పదవి 2-3 టర్మ్స్ చేస్తున్నారు కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్కి సహజంగానే అర్హుడే, దానికి పెద్దదే లేదు. కానీ పోలిట్ బ్యూరో కానీ పార్టీ అధినాయకత్వం ఏం చేస్తూ వేచి చూడాల్సిన పరిస్థితి అని తెలియజేస్తూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.